అబ్సెషన్. ఒక వ్యక్తి ఏదైనా కావాలనుకుంటే దానికోసం ఏదైనా చేస్తాడు అంటారు కదా! అలాంటి వ్యక్తే ఇతను. మెడికల్ కాలేజ్‌లో సీట్ కావాలని చెప్పి అతని కాలు అతనే నరుక్కున్నాడు. సూరజ్ భాస్కర్, ఏ 24 ఇయర్స్ ఓల్డ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఒక నీట్ ఆస్పిరెంట్. జనవరి 18న పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు. రాత్రి అతను చదువుకుంటుంటే ఎవరో ఇద్దరు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ మీద వచ్చి అతన్ని అటాక్ చేసి అతను అన్‌కాన్షియస్ అయిపోయాక మార్నింగ్ లేసి చూడగానే అతని కాలు కట్ అయింది అని చెప్పి. పోలీసులు వెంటనే కంప్లైంట్ అయితే ఫైల్ చేసుకున్నారు. కానీ ఇతను చెప్పే విధానంలో అనుమానం వచ్చి అతని ఫోన్ చెక్ చేయగా కాల్ రికార్డ్స్లో అతని గర్ల్ ఫ్రెండ్ నుండి ఒక షాకింగ్ నిజం అయితే బయటపడింది. ఈ అబ్బాయి జనరల్ కేటగిరీలో నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి చాలా ట్రై చేశాడని, అది కుదరకపోవడంతో ఫేక్ డిసేబిలిటీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి కూడా చాలా ట్రై చేశాడని తెలిసింది. ఇంకా అనుమానం వచ్చి పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయగా ఇతని రూమ్లో వాళ్ళకు ఒక డైరీ దొరికింది. అందులో ఏవైనా అతని గోల్స్ ముందే రాసుకోవడం అతనికి అలవాటంట. ఎలా అయినా ఈసారి 2026లో నేను ఖచ్చితంగా నీట్ సీట్ సాధిస్తాను అని చెప్పి రాసుకున్నాడంట. అతని డైరీలో రాసిన రైటింగ్స్ ప్రకారం పోలీసులు హీ వాజ్ వెరీ అబ్సెస్డ్ టు గెట్ ఏ నీట్ సీట్ అని చెప్పి అతని మైండ్ సెట్ అర్థం చేసుకున్నారంట. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ని సెర్చ్ చేయగా అక్కడ సిరింజెస్, అనెస్థీషియా, గ్రైండర్ ఇలాంటివి దొరికాయంట. అండ్ అక్కడ ఇద్దరు మనుషులు మోటార్ బైక్లో వచ్చి అటాక్ చేయడం ఇలాంటివి సీసీ కెమెరాలో అయితే రికార్డ్ కాలేదంట. ఇవన్నీ చూసాక పోలీసులకు అర్థమైన విషయం ఏంటంటే సూరజ్ డిఫార్మసీ చేశాడంట. సో అతనికి మెడికల్ నాలెడ్జ్ ముందే బాగానే ఉంది. సో ఎవరికి అనుమానం రాకుండా ఎలా అయినా నీట్లో ఈసారి పీడబ్ల్యూడీ కోటాలో సీట్ తెచ్చుకోవాలని చెప్పి అతని కాలు అతనే నడుక్కున్నాడు మెడికల్ నాలెడ్జ్తో. అసలు ఈ అబ్బాయిది పిచ్చా, ఎలా అయినా నీట్ సీట్ తెచ్చుకోవాలన్న అబ్సెషనా, ఇంట్లో వాళ్ళు ప్రెషరైజ్ చేయడం వల్ల ఇలా చేశాడు? ఇండియాలో ఒక గవర్నమెంట్ సీట్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్ కావాలన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితి దీనివల్ల రిఫ్లెక్ట్ అవుతుందా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్లీజ్ ఖచ్చితంగా రాయండి.